ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. ఈ వాక్యం యొక్క సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు పద్మాసు దీపంలో భక్తుడైన యోహాను ప్రభువు దినమున ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించబడింది. ఆ సందర్భంలో ఆదిమ కాలానికి సంబంధించిన 7 ప్రధానమైన సంఘాలను గురించి, వాటి యొక్క ఆత్మీయ స్థితిని గురించి, అందులో ఉన్న లోపాలను గురించి దేవుడు మాట్లాడుతూ వాటికి ఒక హెచ్చరికగా ఒక ఉత్తరాన్ని రాయమని దేవుడు భక్తుడైన యోహానుని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాసినప్పుడు అందులో 6 సంఘాలు ఆత్మీయ స్థితిలో ఏదో ఒక లోపాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అందులోనే ఈ పెర్గమము అనేటువంటి ఒక సంఘంలో కూడా దేవుడు ఒక లోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ సంఘములో విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును వ్యభిచరించునట్లును బిలాము బాలాకుకు నేర్పినటువంటి బోధను అనుసరించేటువంటి వ్యక్తులు నీలో ఉన్నారు అని దేవుడు ఆ విషయాన్ని బహిర్గతం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా అపవాది యొక్క చర్యలు దేవుని యొక్క సమాజము మధ్యలో ఏదోను తోట మొదలుకొని ఈ భూమి మీద దేవుని యొక్క సంఘము పైకి ఎత్తబడేంత వరకు కూడా వాని జాడ అనేది సంఘముల మధ్య కనబడుతూనే ఉంటుంది. ఆత్మీయతలో ఉన్నతంగా ఎదిగేటువంటి సేవకులు దాన్ని గుర్తిస్తారు. వాక్యాన్ని ఎరిగే ఆత్మీయంగా ఉన్నటువంటి విశ్వాసులు దాన్ని గుర్తిస్తారు. దేవుడు వారికి దాన్ని బయలుపరుస్తాడు. కనుక అలాంటి వారు మాత్రమే ఈ అపవాది యొక్క జాడను కనుగొంటారు. అందులోనికి వచ్చినటువంటి విశ్వాసులందరినీ కూడా దేవుని దగ్గరకు తీసుకొని పోతున్నట్లు అనిపించినా కూడా ఆ సంఘాల్లో ఉండేటువంటి బోధలనేవి విశ్వాసులను ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారంలోనికి నడిపిస్తాయి. అది ఒక ఆత్మ సంబంధమైన విగ్రహారాధన కావచ్చు, లేకపోతే అపవాది యొక్క ప్రేరణ చేత కలిగించేటువంటి వాక్య విరుద్ధమైన శాఖలు సిద్ధాంతాలు కావచ్చు. అవి విశ్వాసులను బైబిల్కి విరోధమైనటువంటి మార్గములో వారిని నడిపించి వారి ఆత్మీయ స్థితికి ఉరి ఒడ్డతాయి అనేటువంటి విషయాన్ని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ఆత్మీయ స్థితికి ఒక ఆటంకముగా ఒక బోధ అనేది నిలబడింది. ఇక్కడ బిలాము యొక్క బోధ అనే వాక్యం మనకు తెలియచేస్తుంది. పెర్గమము అనే సంఘములో వారి ఆత్మీయ స్థితిని అడ్డగించేటువంటి ఒక బోధ వారి మధ్యలో పనిచేస్తూ ఉంది. అది బిలాము బోధ. ఈ బిలాము బోధ అనేది ఇశ్రాయేల్ మధ్య ఒక సామెతగా మిగిలిపోయింది. ఈ బిలాము అనే పదాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దీనిని మొదటిగా సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఈ పదాన్ని చూస్తాం. బిలాము అనబడే ప్రవక్త. ఆ తర్వాత బిలామును గురించి పేతురు భక్తుడు వివరించినటువంటి సందర్భాన్ని పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 15-16 వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో 2-3 చోట్ల బిలాము బోధ అనేటువంటి విషయాన్ని చూస్తాం. ఇది ఇశ్రాయేలీలకు లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సంఘానికి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక బోధ. ఈ బిలాము యొక్క బోధ ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, బిలాము అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్తగా దేవుని వాక్యం మనకు పరిచయం చేసినప్పటికీ, దేవుడు ఆ వ్యక్తికి తన ప్రత్యక్షతను ఇచ్చినప్పటికీ దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి దేవుని యొక్క తిన్నని మార్గమును తప్పిపోయిన వ్యక్తి అని పేతురు తెలియచేస్తాడు. ఈ బిలాము అనే వ్యక్తికి దేవుడు హెచ్చరికగా చేశాడు. ఇశ్రాయేలీలను నీవు శపించకూడదు,
వారు ఆశీర్వదించబడిన ప్రజలు అని దేవుడు తెలియపరిచినా కూడా దుర్నీతి వల్ల కలిగినటువంటి ఒక బహుమానమును బట్టి బాలాకు దగ్గరికి వెళ్ళి వారిని శపించడానికి ప్రయత్నిస్తాడు. ఆ శపించేటువంటి ప్రయత్నంలోనే బిలాము ఇశ్రాయేలును శపించడానికి ఆత్మవశుడై తన నోరు తెరిచినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అతన్ని నింపి అనేక అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దేవుని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోయేటువంటి ఆ రాకడను గురించి అద్భుతమైనటువంటి ప్రవచనాలు, ఆశీర్వాదకరమైనటువంటి విషయాలను బిలాము నోటి నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు, ఇశ్రాయేలుని దీవించాడు. ఈ బిలాము అనబడేటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది అపవాది చేత చెరపట్టబడింది. దుర్నీతి వల్ల కలిగేటువంటి ఒక బహుమానం అనేది నాకు దొరుకుతుంది కాబట్టి ఆ ప్రవక్త అనేటువంటి స్థానాన్ని ధనం కోసం దాన్ని అమ్ముకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే అతడు ఎన్నిసార్లు నోరు తెరిచినా, శపించాలని ప్రయత్నించినా అతని నోట దేవుడు ఆశీర్వాదపు వచనాన్ని ఉంచాడు, ప్రవచనాత్మకమైనటువంటి వచనాన్ని ఉంచాడు. ఇంకా బిలాము ఆ విషయం విరమించుకొని బాలాకు దగ్గరకు వచ్చి ఒక కపటోపాయముతో కూడినటువంటి ఆలోచన తెలియచేస్తాడు. ఇశ్రాయేలీలను జయించుట నీ వల్ల కాదు, వారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. అయితే నేను ఒక సలహా ఇస్తాను, ఆ మార్గం ద్వారా నీవు ఇశ్రాయేలును నశింప చేయొచ్చు. ఏంటి ఆ మార్గము? బిలాముకు దైవ సంబంధమైనటువంటి విషయాలు తెలుసు గనుక దైవికంగా వారిని ఏ విధంగా నశింప చేయవచ్చో ఒక ఆలోచన చేశాడు. ఏమీ లేదు, ఇశ్రాయేలు యొక్క దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించేటువంటి దేవుడు కాదు. కనుక నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేసే విధంగా ఒక ప్రణాళికను సిద్ధపరచు. మీ మోయాబు దేశంలో ఉన్నటువంటి మోయాబు యవ్వన స్త్రీలందరిని కూడా సిద్ధపరిచి వారిని అందమైన వ్యక్తులుగా వారిని అలంకరించి ఇశ్రాయేలు యొక్క సమాజం మధ్యలోనికి పంపించు. వారికి దగ్గరగా వెళ్ళి వీళ్ళు నీళ్లు తెచ్చుకునే విధంగా వారి బావుల దగ్గరకు, ఆ వాగుల దగ్గరకు వీరిని పంపించు. అప్పుడు ఈ స్త్రీల చేత ఇశ్రాయేలు వ్యామోహించబడి వారితో సాంగత్యం చేసి వారి యొక్క మాయలో పడి వీరు మీ దేవుళ్లను ఆరాధించే విధంగా వారిని ప్రేరేపించండి. అలాగ చేయండి. అలాగ చేస్తే అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీదకి దిగుస్తుంది, ఇశ్రాయేలీలను వారి దేవుడే నశింప చేసేస్తాడు అని బిలాము ఒక భయంకరమైన సాతానీయమైనటువంటి దుర్బోధను బాలాకునకు నేర్పించాడు. అప్పుడు దానిని బట్టి బిలామును ఎంతగానో హెచ్చించి ఘనపరిచి ధనాన్ని బాలాకురాజు అతనికి కానుకగా పంపించాడు. ఆ ప్రణాళిక అనుకున్న ప్రకారమే ఈ బాలాకురాజు అనేక మంది యవ్వన స్త్రీలను ఇశ్రాయేలు మధ్యకు పంపించినప్పుడు వీరు వారి మాయలో పడి ఆ వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు చేశారు, శారీరకమైనటువంటి వ్యభిచారం. ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి ఒక వ్యభిచారాన్ని కూడా వారు చేశారు. ఏమిటంటే ఆ స్త్రీలు వీరి యొక్క వ్యామోహంలో, ఇశ్రాయేలీలందరూ ఆ స్త్రీల వ్యామోహంలో చిక్కబడి ఉన్నట్లు వారు గుర్తించి మీరు మమ్మల్ని ప్రేమిస్తే మా దేవుడి దగ్గరికి రండి అని వారిని తీసుకొని వెళ్ళి అక్కడ ఆ దేవుళ్లకు వీళ్ళు మొక్కే విధంగా, వారిని పూజించే విధంగా చేసి అక్కడ అర్పించినటువంటి అర్పణలు తినే విధంగా వారిని చేశారు. దానిని బట్టి దేవుని యొక్క ఉగ్రత తీక్షణంగా ఇశ్రాయేలు మీదకి దిగొచ్చింది. ఆ విధంగా ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, ఆశీర్వాదం కొరకు పిలువబడి నడిపించబడి స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు ఈ పాపపు ఆలోచన ద్వారా హేయమైనటువంటి బిలాము యొక్క దుర్బోధ చేత ఇశ్రాయేలు శపించబడ్డారు. దేవుడు దీవించిన, ఆశీర్వదించిన వారు దీవించబడుటే దేవుని యొక్క ప్రణాళిక అయ్యున్నప్పటికీ కూడా బిలాము దుర్నీతి వలన కలిగేటువంటి ఒక బహుమానమును ప్రేమించి బాలాకుకు ఈ విధమైనటువంటి బోధన చేశాడు.
కనుక ఇవన్నీ కూడా సాతాను యొక్క కుయుక్తులు. సంఘాన్ని ఏ విధముగా మోసగించాలో వానికి బాగా తెలుసు. అందుకే ఈరోజు క్రైస్తవ సమాజముల మధ్య సిద్ధాంతాల రూపంలో, శాఖల రూపంలో, కొత్త కొత్త ఆరాధన రూపంలో క్రైస్తవ సమాజం అనేది మోసగించబడుతుంది. బైబిల్ పేరట, దేవుని పేరట, సిద్ధాంతాల పేరట, శాఖల పేరట క్రైస్తవ విశ్వాసులు ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేసే విధంగా, ఆత్మ సంబంధమైనటువంటి విగ్రహారాధన చేసే విధంగా చాలా శాఖలు ఈ రోజున క్రైస్తవులను ప్రేరేపించటం లేదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రైస్తవుల మధ్య బోధించబడుతున్న బోధలు, నడిపించబడుతున్నటువంటి సంఘాలు, సిద్ధాంతాలు వారిని ఆత్మ సంబంధమైన వ్యభిచారంలోనికి నడిపించబడడం లేదా? విగ్రహాలను పూజించే విధంగా క్రైస్తవ సిద్ధాంతాలు చేయటం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా చేస్తున్నాయి. క్రైస్తవుల మధ్య ఆ బోధ అనేది జరిగించబడుతుంది. అయినా కూడా క్రైస్తవులు ఒక ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో నడిపించబడుతున్నారు. ఆత్మ సంబంధమైన వ్యభిచారంలో, విగ్రహారాధనలో క్రైస్తవులు నడిపించబడుతున్నారు. ఎందుకంటే వారిలో ఎన్నో రకాల ఆలోచనలు పనిచేస్తాయి. వారి దగ్గర బైబిల్ ఉంటుంది, బైబిల్ని చదవరు. ఏదో ఒక విధమైనటువంటి సెంటిమెంట్గా దాన్ని ఆలోచిస్తారు. ఈ డినామినేషనే కదా మా అవ్వగారిని చదివించింది, మా తాతగారిని చదివించింది, మా అమ్మ నాన్నకి అన్నం పెట్టింది ఈ సిద్ధాంతమే కదా, ఈ డినామినేషనే కదా, ఈ శాఖ వారే కదా, కాబట్టి నేను నమ్ముకున్న ఈ శాఖ, ఈ సిద్ధాంతం నాకు దేవుడితో సమానం అని భావించి విగ్రహారాధనలోనే, ఆత్మ సంబంధమైన వ్యభిచారంలోనే కొనసాగించబడేటువంటి క్రైస్తవ సమాజాలు ఎన్నో ఉన్నాయి మన మధ్యన. అపవాది తన యొక్క చర్యలు సంఘం మధ్య జరిగిస్తూ ఉన్నప్పుడు సేవకుడు, విశ్వాసి వాటిని గుర్తించాలి. ఒకవేళ సేవకుడే జరిగిస్తూ ఉంటే విశ్వాసి గుర్తించాలి. ఇది వాక్యానుసారము విరుద్ధం కాదా, వాక్యానికి ఇది వ్యతిరేకం కాదా, ఎలాంటి దానిని ఒక విశ్వాసిగా నేను ఎలాగ చేయగలగాలి అని విశ్వాసి ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యములో ఏమున్నదో అని కనుగొనాలి. కానీ విశ్వాసులు ఒక ఆత్మ సంబంధమైన గుడ్డితనంలోకి నడిపించబడ్డారు కాబట్టి వీరందరూ కూడా ఆ బోధ చేత నడిపించబడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. వీరిని అబద్ధములోనికి, అసత్యములోనికి, చీకటిలోనికి నడిపించేటువంటి అపవాది చర్యలు ఈ రోజున క్రైస్తవ సంఘాల మధ్య జరిగించబడుతూ ఉన్నాయి. అందుకే దేవుడు సంఘాల యొక్క భవిష్యత్తుని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ సంఘాలు నడిపించబడుతున్న వాటిలో ఆత్మ సంబంధమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సంఘం సరిచేసుకోవాలి. వారికి హెచ్చరికగా ఒక ఉత్తరాన్ని రాయమని భక్తుడైన యోహానుని దేవుని ఆత్మ ప్రేరేపించింది. కనుక ఈ బిలాము యొక్క బోధ అనేది ఆ పెర్గమ సంఘాన్ని ఎంత అపవిత్రపరిచుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక స్వచ్ఛమైనటువంటి వాక్యం చేత పరిపాలించబడవలసినటువంటి ప్రజలు దుష్టుని యొక్క ప్రేరేపితమైనటువంటి ఒక సిద్ధాంతం చేత వారు పరిపాలించబడుతూ ఉన్నారు, అపవిత్రతలోనికి నడిపించబడుతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వీక్షకులారా, ఆలోచన చేయండి. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ సంఘంలో సభ్యుడు అయినా, సభ్యురాలు అయినా, నువ్వు చేసేటువంటి ఆరాధన వాక్యానుసారమైనదో కాదో ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీకు బోధించబడుతున్నటువంటి బోధ ఎలాంటిదో దాన్ని వాక్యం యొక్క ఆధారంతో గుర్తించాలి. ఒకవేళ అపవాది కూడా నీకు వాక్యాన్ని బోధించవచ్చు, అపవాది యొక్క ఆరాధనలో కూడా నువ్వు నడిపించబడుతూ ఉండవచ్చు, గుర్తించలేకపోవచ్చు, ఆత్మీయ గుడ్డితనంలో మొగ్గుతూ ఉండొచ్చు. కాబట్టి ఒకసారైనా బైబిల్ చదివి ఆ వాక్యం యొక్క నిజ స్వరూపం ఏమిటో తెలుసుకొని దాన్ని వెంబడించినప్పుడు మనము అలాంటి బిలాము లాంటి బోధల్లో నుంచి మనం తప్పించబడతాం. ఇంకా అక్కడ ఇంకొక బోధ కూడా చెప్పబడింది, నికోలాయితుల బోధ అనుసరించువారు కూడా నీలో ఉన్నారు. నికోలాయితుల బోధ. కాబట్టి క్రీస్తుకు విరోధమైనటువంటి, మానవ సంబంధమైనటువంటి, కల్పితమైనటువంటి బోధలు ఇవన్నీ కూడా. మనిషికి ఆత్మీయత లేకుండా బిలాము ఏ విధంగా దేవునికి విరోధంగా ఆలోచించాడో,
ఇశ్రాయేలు నశించిపోయే విధంగా దాని కొరకు వారందరిని కూడా నశింపచేయటానికి బిలాము వెనుకాడలేదు. కనుక మన ఆత్మీయ జీవితంలో దాన్ని మనం గుర్తించాలి, దాన్ని ఎరగాలి. మనం ఎరిగి ఆ విధమైనటువంటి బోధల్లో చిక్కబడి ఉంటే ఆ బిలాము బోధల్లో నుంచి విడిపించబడాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ 7 సంఘాల్లో కూడా ఇలాంటి బోధలు బోధించేటువంటి వ్యక్తులు ఎన్నో రకాలుగా ఉన్నట్లుగా దేవుడు బయలుపరిచినటువంటి సందర్భాన్ని చూస్తాం. దొంగ అపోస్తలులు, వారు అపోస్తలులు కాదు, కానీ అపోస్తలుల యొక్క వేషంలో ఉన్నటువంటి దొంగ అపోస్తలులు అంటే వీరు స్వార్థపూరితమైన వ్యక్తులు. ఆ అపోస్తలుడు అనేటువంటి పేరు పెట్టుకున్నప్పుడు వీరికి కొన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ పేరును ధరించుకొని దొంగ సేవకులుగా సంఘాల మధ్య తిరిగారు. మరొకరిని గురించి కూడా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. యూదులు కానటువంటి వారు యూదుడు అనేటువంటి ఒక పేరును పెట్టుకొని సంఘాల మధ్యకు వచ్చి సేవకుడుగా చలామణి అవుతూ సంఘాలను మోసగించారు. ఇవన్నీ కూడా మొదటి శతాబ్ద కాలంలో జరిగించబడినటువంటి మోసాలు. కాబట్టి బోధకుల రూపంలో, అపోస్తుల రూపంలో, యూదుల యొక్క రూపంలో రకరకాల సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా సంఘాల మధ్యకు వచ్చి సంఘాలని మోసగించేటువంటి వ్యక్తులుగా చాలామంది వచ్చారు. అందులో కొత్త రకమైనటువంటి బోధలు, బిలాము లాంటి బోధ, నికోలాయితుల బోధ, ఇలాంటివి ఎన్నో వచ్చినప్పుడు అవి మనుషుల యొక్క విశ్వాసాన్ని చెరిపేసేటువంటివిగా, అపవిత్రం చేసేటువంటివిగా సంఘాల మధ్య అవి పనిచేశాయి. కనుక నీ విశ్వాసము, నీ భక్తి ఇవన్నీ వాక్య సంబంధమైనవేనా ఆలోచన చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నా విశ్వాసం ఉంది, ఆయన మాటలు నేను నమ్ముతున్నాను, వాటి ప్రకారం జీవిస్తున్నాను అని ధైర్యంగా మనం చెప్పుకోగలగాలి. ఇది మా సిద్ధాంతం మాకు ఇట్లా నేర్పిస్తుంది కాబట్టి మేము చేస్తామంటే, సిద్ధాంతము కంటే, శాఖ కంటే వాక్యం ప్రాముఖ్యమైంది. వాక్యం ఏం చెబుతుంది అది నీవు నేను చేయాల్సింది. కాబట్టి సిద్ధాంతం మనకు అన్నం పెట్టినా పెట్టకపోయినా, చదువు చెప్పించినా చెప్పించకపోయినా, మనకు రుణాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సిద్ధాంతం అనేది ఇంపార్టెంట్ కాదు. అది లేకపోయినా కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు. కానీ వాక్యము శ్రేష్టమైంది. ఇది మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. కొంతకాలం ఇక్కడ జీవిస్తాము, కానీ శాశ్వతంగా దేవునితో బ్రతుకుతాం. ఆ సంఘాలతో దేవుడు ఆ హెచ్చరికలు తెలియచేస్తూ మరొక విషయాన్ని కూడా దేవుని ఆత్మ మనకు బయలుపరుస్తుంది. జయించువాడు నాతో కూడా ఉంటాడు, వానికి నేను బహుమతులు ఇస్తాను, జీవ కిరీటం ఇస్తాను, వాని కొరకు దాచబడినటువంటి మేళ్ళు నా దగ్గరున్నాయి, జయించే ప్రతి వాడు కూడా వాటిని స్వాధీనపరుచుకుంటాడు అని ప్రభు ప్రతి సంఘానికి తెలియచేస్తాడు. ఈ లోకంలో మనము ఒక మంచి విశ్వాసిగా దేవుని యొక్క బోధన పట్టుకొని ముందుకు నడిపించబడాలి. ఆ తర్వాత బిలాము ఎలాగో ఖడ్గము చేత నరికివేయబడి చంపబడ్డాడు. బిలాము యొక్క ముగింపు అది. ఈరోజు కూడా సంఘాలు ఈ విధంగా చెడిపోవడానికి, విశ్వాసులు అబద్ధములో బంధించబడ్డానికి కారణము కొంతమంది నాయకుల యొక్క స్వార్థపు కోరికలే. ఎవడో ఒక నాయకుడికి ఒక స్వార్థపు ఆలోచన వచ్చినప్పుడు ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వస్తాడు, దాన్ని నమ్మమని చెప్పి సంఘాల మధ్య తిరుగుతాడు. ఎందుకంటే ఆ సిద్ధాంతాన్ని వ్యాపింపచేసినప్పుడు అతనికి కొంత ధనం అనేది ఇతర దేశాల నుంచి దిగుమతి చేయబడుతుంది కాబట్టి తన స్వార్థం కోసం సంఘాన్ని చెరిపేసేసేటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం విశ్వాసుల యొక్క పరిశుద్ధమైన భక్తి అనేది బలైపోద్ది. కనుక ఈరోజు క్రైస్తవులుగా బ్రతకడం అనేది కాదు, ఎలాంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నారనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏదో ఒక సంఘానికి వెళ్ళడం కాదు, ఏ సంఘానికి వెళుతున్నావు, ఎక్కడ సత్యవాక్యాన్ని వివరిస్తున్నారో, సత్య సంబంధమైన ఆరాధన ఎక్కడ జరిగించబడుతుందో ఆ సంఘానికి ఒక విశ్వాసి వెళ్ళడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఎందుకంటే చివరి దినాల్లో ఎక్కడ సాతానుడికి ఆరాధన జరిగించబడుతుందో, దేవునికి ఆరాధన జరిగించబడుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. కడవరి దినాలు, చివరి దినాలు, ఎప్పుడైనా సంఘము భూమి మీద నుంచి ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి
దినాలు ఇవన్నీ కూడా. కనుక నీకు వినిపించుతున్నటువంటి బోధ ఎలాంటిది? స్వచ్ఛమైనదా? సాతానీయమైనదా? బిలాము బోధ, నికోలాయితుల బోధ, స్వార్థపరుల యొక్క బోధ, దొంగ అపోస్తుల యొక్క బోధ, దొంగ యూదుల యొక్క బోధ నీకు వినబడుతుందా? ఒకసారి ఆలోచన చేసుకో, జ్ఞాపకానికి తెచ్చుకో. కాబట్టి క్రీస్తునొద్దకు వచ్చానని భ్రమపడి బైబిల్ చేత్తో పట్టుకొని ఏదో ఒక పెద్ద భవనములో ఉన్నానని ఊహించుకొని సాతాను చేతిలో పడతారేమో జాగ్రత్త. వాడు మీ చేత చేయించేది ఆత్మ సంబంధమైనటువంటి ఒక విగ్రహారాధన మీ చేత చేయిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారాన్ని విశ్వాసుల చేత సాతానుడు చేయిస్తాడు అనేది వాక్యం నిర్ధారణ చేస్తుంది. కాబట్టి ఈ అంత్య దినాలలో, శ్రమల దినాలలో యూదులు అపవాది చేత ప్రాముఖ్యంగా మోసగించబడతారని వాక్యం మనకు తెలియజేస్తుంది. లేఖనాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, చరిత్ర గ్రంథాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా వారికి మెస్సయ్య ఎవరో ఇంకా తెలియలేదు. రేపు వారిని అపవాది వచ్చి పరిపాలిస్తాడు. వాస్తవానికి క్రీస్తు పరిపాలించాలి, కానీ అపవాది వచ్చి వారిని పరిపాలిస్తాడు. కనుక మనలో అలాంటి దుస్థితి, అంత దౌర్భాగ్యపు పరిస్థితి ఏ క్రైస్తవుడు కూడా రాకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను. దుష్టుడు మనల్ని పరిపాలించకూడదు. దుష్టుని యొక్క బోధలో మనం నడిపించబడకూడదు. స్వచ్ఛమైనటువంటి వాక్యం చేత మనం నడిపించబడి ఆ దేవుని యొక్క రాజ్యానికి సమృద్ధిగా ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అందుకే మనము ఒక సంఘానికి వెళ్ళినా, ఒక సేవకుని వెంబడించిన, ఒక సహవాసంలో నడిపించబడుతున్న ప్రాముఖ్యత అనేది వాక్యానికి ఇవ్వాలి, భక్తికి ఇవ్వాలి. స్వచ్ఛత అనేటువంటి దానికి 100% మన జీవితాలు మనం అప్పచెప్పుకోవాలి. ఇంకా దేన్ని ఆశించి ఆ సంఘానికి కానీ, ఆ సేవకుని కానీ, సహవాసాన్ని కానీ వెంబడించకూడదు. స్వచ్ఛమైన వాక్యానుసారమైనటువంటి ఆరాధనలో నేను నడిపించబడాలి. మరే బోధ కూడా అక్కడ ఉండకూడదు. కృత్రిమమైనటువంటి బోధ అక్కడ ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి బోధలో నా జీవితం నడిపించబడాలి అని ఒక విశ్వాసి కోరుకోవాలి. కనుక మనం అందరం కూడా ఎలాంటి తప్పుడు సిద్ధాంత సంబంధమైన బోధల్లో నుంచి, శాఖల్లో నుంచి తప్పించబడి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి పరిశుద్ధమైన మార్గంలో ముందుకు నడిపించబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మనకి అటు జ్ఞానము, వివేచనిచ్చి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.